హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా, ముందు వీడియోలో యోక్ పార్ట్ని ఏ విధంగా డిజైన్ చేశానో లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. డిజైన్ చేశాను కాబట్టి ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా పిన్స్ సహాయంతో నేను కటింగ్ అయితే చేస్తున్నాను. ఇలా పిన్స్ని పెట్టుకోవడం వల్ల క్లాత్ ఎక్కడా జారకుండా ఎగుడు దిగుడు రాకుండా మనకు ఎలా కావాలంటే అలా పర్ఫెక్ట్ సైజులో అయితే వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను. కటింగ్ అయిపోయాక ఓన్లీ నెక్ దగ్గరనే నేను 3 పిన్స్ ఉంచి ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. దీనికి పిన్స్ పెట్టాల్సిన అవసరమే లేదు, కాకపోతే దీన్ని డిజైన్ చేశాను కాబట్టి ఏమాత్రం సైడ్కి రాకుండా కరెక్ట్గా రావాలని పిన్స్తో మేనేజ్ చేశాను. మెత్తటి క్లాత్లకైనా సిల్క్ బాగా జారే క్లాత్లకి ఈ పిన్స్ బాగా ఉపయోగపడతాయి. నెక్ పార్ట్కి నేను స్టిచ్ వేశాక ఇక కటింగ్ అయితే చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఈజీగా మనం మలుచుకోవడానికి అక్కడక్కడ కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక కట్ చేసుకున్నాక మనము ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, చూపిస్తున్న విధంగా లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో మనం ఒక స్టిచ్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కాలర్ పైకి లేవకుండా అణిగినట్టు ఉండడం కోసం. ఇలా వేసుకున్న తర్వాత పైవైపున కుట్టు మనము వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్గా వదిలేయచ్చు. కాకపోతే ఇది వీ నెక్ కాబట్టి ఇది మళ్ళీ పైకి లేవకుండా నేను మళ్ళీ పైన ఒక స్టిచ్ని అయితే వేస్తున్నాను. నాకు సాధ్యమైనంత నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. మీరు అర్థం కాకపోతే వీడియోలో క్లియర్గా నేను చూపిస్తున్నాను, దాన్ని బట్టి ఫాలో అయితే అయిపోండి. నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. చుట్టూ మనం స్టిచ్ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్యాక్ పార్ట్ని అయితే నేను కటింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ చేసేటప్పుడే నేను అదే 4 ఫోల్డింగ్స్లో బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేశాను. నెక్ డీప్ వచ్చేసి 3.5 పెట్టుకున్నాను. నేను ఈ నెక్స్ విషయానికి వస్తే ఎప్పుడు హై నెక్ని ప్రిఫర్ చేశాను. బ్యాక్ పార్ట్ని కట్ చేశాక నేను శారీలో ఉన్న పళ్ళు పార్ట్ని ఇంకా బార్డర్ని కూడా సపరేట్ చేస్తున్నాను. ఈ పళ్ళు పార్ట్ని యూజ్ చేసుకుంటూ పఫ్ స్లీవ్స్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. అది లాస్ట్లో నేను మెన్షన్ చేస్తాను, అప్పుడు చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను శారీకి వచ్చిన 2 బార్డర్లను తీసేశాను. కింద స్కర్ట్ పార్ట్ కోసం నేను లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ లైనింగ్ని ట్రయాంగిల్ షేప్లో పెట్టుకొని నడుము సైజుని మెజర్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నా వీడియో అనే కాదు, ఎవరి వీడియో అయినా సరే క్లాత్ని ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నారు, ఏ విధంగా కటింగ్ చేస్తున్నారో క్లియర్గా చూడాలి. ఎన్ని ఫోల్డింగ్స్ రావాలి, ఎన్ని ఓపెన్స్ రావాలి అనేది మనము అబ్జర్వ్ అయితే చేయాలి. మనము పైన చూసుకుంటూ వెళ్ళిపోతాం. కొన్ని వీడియోస్ని మనం ఒకటి అనుకుంటాము, మనకు అయ్యేది ఇంకొకటి. నేను వీడియోలో చూసేది ఒకటి, ఎక్స్పెరిమెంట్ చేసేది ఒకటి. ఎప్పుడైనా ఏదైనా మనం కొత్తగా చూసేటప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నా నడుము సైజుని అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్స్ కాబట్టి నేను 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నేను స్కర్ట్ లెంత్ వచ్చేసి 20 సెంటీమీటర్ని అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే శారీలో 2 సైడ్లు బార్డర్లు తీయడంతో శారీ లెంత్ అయితే తగ్గింది. అలా అని కాకుండా నేను ఈ స్కర్ట్ని లెంత్ తగ్గించి స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను. 20 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఆ మెయిన్ పార్ట్కి నేను బార్డర్ని అటాచ్ చేస్తాను కాబట్టి నాకు లెంత్ అయితే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా మార్క్ చేసుకొని కట్ అయితే చేసుకోండి. బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ని అయితే ముందుగానే నేను కట్ చేశాను. ఇప్పుడు మెయిన్ పార్ట్ని కట్ చేస్తున్నాను. ఎక్కడ క్లాత్ని వేస్ట్ చేయకుండా మనకి ఎంతవరకు అయితే యూజ్ అవుతుందో మనం అంతే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోగానే అక్కడ మూలకు కొంచెం మిగిలిన పీస్ని కూడా నేను స్ట్రైట్గా ఉండడం కోసం కట్ చేసుకున్నాను. ఇక రిమైనింగ్ మిగిలిన క్లాత్తో నేను అంబ్రెల్లా కట్ని అయితే చేస్తున్నాను. సేమ్ ఇందాక లైనింగ్ అయితే చూశారు కదా, దాన్ని ఏ విధంగా నేను ఫోల్డ్ చేశానో దీన్ని కూడా అదే విధంగా ఫోల్డ్ అయితే చేశాను. 2 జాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో మనం అటు సైడ్న మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ ఉన్న సైడ్న మనం అస్సలు మార్క్ చేసుకోకూడదు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ని మెజర్ చేసుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చేసి 20 సెంటీమీటర్కి మార్క్ చేసుకున్నాను, కానీ ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 ఇంచెస్ని అయితే పెంచుకుంటున్నాను. 2 సెంటీమీటర్ ఎందుకు మార్క్ చేసుకుంటున్నానంటే ఇక్కడ నేను బార్డర్ని కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి 2 సెంటీమీటర్ని యాడ్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు బార్డర్ వచ్చేసి 6 సెంటీమీటర్ ఉంది. ఇక మార్క్ చేసుకొని నేను మార్క్ చేసుకున్న విధంగానైతే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేయడానికి ముందు రైట్ క్లాత్ని మన వైపున పెట్టుకోవాలి. పైన వైపున పెట్టుకున్న తర్వాత లైనింగ్ని పెట్టుకొని ఇక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి.
క్లాత్ని నీట్గా ప్లేస్ చేసుకుంటూ పైన వైపున కుట్టునైతే వేసుకోవాలి. పైన వైపున ఒక కుట్టు వేశాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని అక్కడక్కడ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము అనిగే కుట్టుని వేసుకోవాలి. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మిడిల్లో వేసుకునే కుట్టుని అనిగే కుట్టు అని అంటారు. ఇక్కడ చూడండి, నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఈ స్టిచ్ వేసుకోగానే పై వైపున ఇంకో స్టిచ్ని అయితే వేసుకోవాలి. పై వైపున కుట్టు వేయంగానే ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది. ఇక చుట్టూ స్టిచ్ వేసుకొని డాట్స్ని అయితే వేసుకోవాలి. క్లాత్ని మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా స్టిచ్ని అయితే చేసుకోవాలి. చుట్టూ మనం స్టిచ్ చేయడం అయిపోగానే ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉంటుందో ఆ క్లాత్ని మనము నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డాట్స్ని ఈజీ వేలో ఏ విధంగా స్టిచ్ చేయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం షోల్డర్కి ఏదైతే 3 సెంటీమీటర్ తీసుకుంటామో అది మధ్యలోకి పట్టుకొని అదే స్ట్రైట్న డాట్స్ని అయితే పెట్టుకోవాలి. వీడియో మీకు క్లియర్గా అర్థం కావడం కోసం నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోని అయితే చూపిస్తున్నాను. ఈ వీడియో వల్ల ఒక్కరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర పట్టుకొని అది ఆపోజిట్లో మనం స్ట్రైట్గా పట్టుకోగానే లైన్ లాగా అయితే మనకు వచ్చేస్తుంది. అక్కడ 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని మనం డాట్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ సైడ్ డాట్స్ అయితే పెట్టట్లేను, ఎందుకంటే డిజైన్కి అది సెట్ కాదు కాబట్టి ఏ డాట్స్ లేకుండా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని జాయింట్ అయితే చేస్తున్నాను. 2 జాయింట్ అయిపోగానే నేను హ్యాండ్స్ని కాకుండా బాటమ్ పార్ట్ని జాయింటింగ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కాకుండా ఫస్ట్ నేను బార్డర్ని అటాచ్ చేసేసాక తర్వాత లైనింగ్ని జాయిన్ చేస్తాను. ముందే లైనింగ్ని జాయిన్ చేసామనుకోండి, మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా బార్డర్ని అయితే జాయిన్ చేసుకోవాలి. రైట్ సైడ్ని ప్లేస్ చేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. చుట్టూ ఇదే విధంగా పాదం మందం గ్యాప్ ఉంచుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఎంచక్కా అదే విధంగా పూర్తిగా స్టిచ్చింగ్ అయిపోయాక మీది వైపున కూడా ఒక స్టిచ్ వేసుకుంటే ఈ బార్డర్ అనేది లేవకుండా అణిగి ఉండేలా పైన ఒక స్టిచ్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను. పైన వైపున కూడా ఒక కుట్టుని మనం వేసుకోవాలి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, పై వైపున నుంచి కూడా మనం ఒక స్టిచ్ని వేసుకోవాలని. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక లైనింగ్ అయితే నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. కింది వైపున ఆల్టరేషన్ లేకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. లోపల ఎలాగో కనిపించదు కాబట్టి నేను నా దగ్గర ఉన్న మిషన్తోనే ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ అంబ్రెల్లా కటింగ్ చేశాను కాబట్టి ఇది రౌండ్ మలుపు తిరిగేలా వస్తుంది. అదే విధంగా అయితే మలుపు తిరుగుతుందో అదే విధంగా మనం ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అయితే చేసుకోవాలి. బయట మెయిన్ క్లాత్కి అయితే మనం ఆల్టరేషన్ చేయించుకోవచ్చు. ఈ క్లాత్కి సింపుల్గా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా ఎంత నీట్గా ఇది ఫోల్డింగ్ చేశానో. ఇదే విధంగా మనము ఏ క్లాత్నైనా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ పార్ట్ని అయితే జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ని మెయిన్ పార్ట్ని నేను ఒకే విధంగా ఒక దాని మీద ఒకటి ప్లేస్ చేసి కట్ చేశాను కాబట్టి ఈక్వల్గా వస్తుంది. ముందు వెనకాల లేకుండా ఫస్టే మనం చూసుకోవాలి. తర్వాత ఇబ్బంది పడి స్టిచ్ వేసుకున్నాక విప్పకుండా. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను నడుము దగ్గర అయితే జాయిన్ చేసుకుంటున్నాను. ఏమాత్రం లాగకుండా సింపుల్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒకటే ఓపెన్ ఉండడంతో మనం మిడిల్కి మార్క్ చేసుకోవాలి. మిడిల్కి మార్క్ చేసుకుంటే మనకు గుర్తుండడానికి, ఎందుకంటే 2 ఓపెన్స్ ఉంటే మనము ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒకటే ఓపెన్ ఉండడంతో నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. అన్ని జాయింటింగ్స్ అయితే అయిపోయాయి. రిమైనింగ్ హ్యాండ్ ఒకటే ఉండిపోయింది. ఇది ఒక్కటి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మొత్తం అవుట్ఫిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముందుగానే హ్యాండ్ని కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్ క్లాత్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్కి అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందు చూపించాను కదా పళ్ళు క్లాత్ని, అది ఎంతవరకు అయితే వస్తుందో మెజర్ చేసుకొని మిడిల్కి అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనున్న జిగ్జాగ్ కనిపిస్తుంది కదా మిడిల్లో, ఆ పార్ట్ రావాలని నేను కట్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకోవాలి. ఆ జిగ్జాగ్ ఏదైతే ఉందో అంతవరకు కట్ చేసుకొని మిడిల్లో పఫ్ స్లీవ్స్ వచ్చేలా నేను డిజైన్ అయితే చేస్తున్నాను. దీని మెజర్మెంట్ చెప్పాలంటే 2 ఇంచెస్ ఉన్నా సరిపోతుంది. మరీ ఎక్కువ కాకుండా తక్కువ స్లీవ్స్తోనే నేను పఫ్ని అయితే చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, మిడిల్కి కట్ చేసిన హ్యాండ్స్కి నేను జాయింటింగ్ అయితే చేస్తున్నాను. ఒక పీస్ అటు సైడ్ ఒక పీస్ ఇటు సైడ్ జాయింటింగ్ చేశాక ఇక్కడ ఈ మిడిల్లో ఉన్న జిగ్జాగ్ డిజైన్ ఏదైతే ఉందో అది మొత్తం కుచ్చులు రావడానికి. ఇక్కడ నేను చెప్పడం కంటే వీడియోలో చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది.
ఇక్కడ చూడండి, వీడియోలో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ జాయింటింగ్ చేశాక మిడిల్లో అది గుర్తుండడానికి డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. మిడిల్లో ఉన్న ఆ పార్ట్ని మనం మొత్తం ఫ్రిల్స్తోని కవర్ చేసుకోవాలి. నేను చక్కగా నీట్గా చిన్న చిన్న ఫ్రిల్స్ నేను ఈ స్క్రూ డ్రైవర్ సహాయంతో ఒకదాని కింద ఒకటి ఇంకొక దాని కింద ఒకటి చిన్న చిన్న ఫ్రిల్స్ని అయితే పెడుతున్నాను. ప్లేట్స్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మరింత క్లాత్ని అయితే పెంచుకోవచ్చు. ఫస్ట్ సైడ్ మనం ఎలా అయితే ఫ్రిల్స్ని పెడుతున్నామో ఆపోజిట్ సైడ్ ఫ్రిల్స్ని కూడా ఆపోజిట్ వచ్చే పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కింది వైపున అటు సైడ్ వచ్చింది, పై వైపున మన సైడ్ వచ్చేలాగా మనం ఫ్రిల్స్ని అయితే పెట్టుకోవాలి. ఒకే లెవెల్లో చిన్న చిన్న ఫ్రిల్స్ని అయితే ఇప్పుడు నేను పెట్టుకున్నాను. ఫైనల్గా ఎలా ఉందో ఒకసారి చూడండి. ప్లీట్స్ చిన్న చిన్నగా పెట్టడంతో పఫ్ అయితే నీట్గా అయితే వచ్చింది. ఇప్పుడు నేను హ్యాండ్ పార్ట్కి లైనింగ్ని అయితే యాడ్ చేస్తున్నాను. సేమ్ పైన మనకు హ్యాండ్ అవుట్ఫిట్ ఎలా అయితే వచ్చిందో లైనింగ్ కూడా అదే విధంగా స్టిచ్ని అయితే చేసుకోవాలి. నేను లైనింగ్కి మెజర్మెంట్ అయితే ఏం తీసుకోలేదు, నార్మల్గా కింద మిగిలిన క్లాత్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ ఏ విధంగా అయితే వచ్చిందో స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. ఇక స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కింద చిన్న బార్డర్ని అయితే యాడ్ చేస్తున్నాను. అది కింద వైపున ఏదైతే ఫ్రిల్స్ని పెట్టామో అవి నీట్గా ఉండడం కోసం చిన్న బార్డర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న బార్డర్ని అయితే యాడ్ చేస్తున్నాను కదా, అది రాంగ్ సైడ్న స్టిచ్ చేసుకోవాలి. పైన వైపున ఒక స్టిచ్ అయిపోగానే అనిగే కుట్టు వేసుకొని తర్వాత మలుచుకోవాలి. పై వైపున వచ్చేలా మరొక స్టిచ్ వేసుకుంటే హ్యాండ్ ఫినిషింగ్ అయితే అయిపోతుంది. వీడియోని అయితే క్లియర్గా చూడండి, మీకు నేను చెప్పేదానికంటే చూడడంలోనే అర్థమైపోతుంది. ఇంకా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ అవుట్ఫిట్ని అయితే చూపిస్తున్నాను. ఇక రిమైనింగ్ హ్యాండే ఉండే కదా, హ్యాండ్ని కూడా నేను కంప్లీట్ చేసేసాను. హ్యాండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మెయిన్ అవుట్ఫిట్టే ఉంది కాబట్టి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవుట్ఫిట్ని అయితే చూసేద్దాము. ముందుగానే మనము లైనింగ్ని బాటమ్ క్లాత్ని అటాచ్ చేసేసాము కాబట్టి ఇప్పుడు ఈ మిడిల్లో టక్స్ని పెట్టుకొని బాడీ పార్ట్కి ఈ హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను మిడిల్లో టక్స్ని పెట్టుకొని ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు మెజర్ చేసుకొని స్ట్రైట్గా అక్కడి నుంచి స్టిచ్ని అయితే చేస్తున్నాను. నేను ఆల్రెడీ మెజర్ చేసి ఈ హ్యాండ్ని కట్ చేసుకున్నాను కాబట్టి నాకు కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ చూపిస్తున్నట్టు విధంగా మనము రెండు సైడ్న హ్యాండ్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ క్లాత్కి బాడీ పార్ట్ని అయితే జాయిన్ చేసుకోవాలి. మనము సేమ్ మెజర్మెంట్ బాడీకి బాటమ్ పార్ట్కి సేమ్ తీసుకుంటాం కాబట్టి మనము స్ట్రైట్గా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టు విధంగా జాయిన్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా, మిడిల్లో టక్స్ పెట్టుకుంటే ఈ బాడీ పార్ట్ అక్కడ వరకు వస్తుంది. నాకైతే నేను టక్స్ పెట్టుకున్న దగ్గర వరకు అయితే వచ్చింది. నాకు ఒక బాడీ పార్ట్ జాయిన్ చేయడం అయితే అయిపోయింది. నేను అదే దాని పక్కన మరొకటి పెట్టి అయితే జాయిన్ చేస్తున్నాను. అది మనము అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ని అయితే వేసుకోవాలి. నేను ఫ్రంట్ పార్ట్కి అయితే డాట్స్ని అయితే ఏం పెట్టలేదు, బ్యాక్ పార్ట్కే యాడ్ చేశాను. మనం ఎప్పుడైనా లాస్ట్ అవుట్ఫిట్ స్టిచ్ని వేసేటప్పుడు ఒక్క స్టిచ్లోనే మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే వచ్చేయాలి. ఇక్కడ చూడండి, నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్ కోసం ముందే మెజర్ చేసుకుంటున్నాను. ఆ మార్కింగ్ ఎక్కడైతే మనం పెట్టుకున్నామో మార్కింగ్ పరంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే పదే పదే మనం స్టిచ్ని వేసుకుంటూ విప్పకుండా ఒకేసారి అవుట్ఫిట్ అయితే క్లియర్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం స్టిచ్ వేసేటప్పుడు మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ని సపరేట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తాను, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. బాడీ పార్ట్ వరకు మనం స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. కింద స్కర్ట్ విషయానికి వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది. కొంతవరకు మనం స్టిచ్ కింద వరకు వేసుకొచ్చి లైనింగ్ని సపరేట్ చేసుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ పార్ట్ని వేసుకున్న తర్వాతనే లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. అలాగైతేనే గేరా పెద్దగా కనిపించి కాళ్ళలో తట్టకుండా ఈజీగా ఉంటుంది. ఇక నేను సెకండ్ స్టిచ్ని కూడా వేసుకుంటున్నాను. ఇదే ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే నా ఛానల్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.